హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 14 ఆఫ్ లంచ్ బాక్స్ ఐడియాస్ లో వెజిటేబుల్ పులావ్ ని మీల్ మేకర్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ ని తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసి రైస్ మునిగే వరకు వాటర్ ని పోసుకుని పక్కన పెట్టుకోండి. వేరే బౌల్ లోకి హాట్ వాటర్ ని పోసుకోండి. 30 గ్రామ్స్ మీల్ మేకర్ ని యాడ్ చేసి వాటర్ చల్లారే వరకు అలా వదిలేయండి. మీల్ మేకర్ సాఫ్ట్ గా అయ్యి వాటర్ ని పీలుస్తాయి. ఇప్పుడు వాటర్ అంతా పిండేసి ఇలా వేరే బౌల్ లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేడి చేసుకోండి. అలానే 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా స్పైసెస్ లవంగం, యాలకుల, చెక్క, జీడిపప్పు, స్టోన్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ ని యాడ్ చేసుకోండి. జీడిపప్పులు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని, కారానికి సరిపడే పచ్చిమిర్చిని ఒక 5 వేస్తున్నాను. ఇంకా ఒక టమాటాని, ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోండి. నేను క్యారెట్, బీన్స్, బంగాళదుంపని యాడ్ చేస్తున్నా. ఒకసారి కలుపుకుని ముక్కలు త్వరగా మగ్గడానికి సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి ఒక 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. ఇప్పుడు మీల్ మేకర్ ని ఇలా సగానికి కట్ చేసుకోండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్ని లోపలికి వెళ్తాయి, లేదంటే మీల్ మేకర్లు చప్పగా టేస్ట్ ఉండవు. అలానే గుప్పెడు ఫ్రోజన్ గ్రీన్ పీస్ ని యాడ్ చేసుకోండి. ఇంకా కొన్ని పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ చొప్పున 4 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోండి. అలానే కొంచెం కొత్తిమీరని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలుపుకున్నారంటే మన మీల్ మేకర్ తో వెజిటేబుల్ పులావ్ రెడీ అయినట్టే. మీల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.